కేసీఆర్ అండ్ డిసిఆర్ స్టూడియో నుంచి వీక్షిస్తున్నటువంటి ముఖ్యంగా 10వ తరగతి పిల్లలకు వారి యొక్క టీచర్స్ కి, హెడ్ మాస్టర్స్ కి, ఎంఈఓస్ కి అందరికీ నమస్కారం అండి. మీకందరికీ తెలుసు మనకి మార్చ్ 18వ తారీఖు నుంచి పరీక్షలు స్టార్ట్ అవబోతూ ఉన్నాయి. ఈ షెడ్యూల్ మనకు ఇవ్వడం జరిగింది, అందరికీ కూడా మనము సప్లై చేయడం జరిగింది. కాబట్టి ఈ మార్చ్ 18వ తారీఖు వరకు మనకు ఈ రోజు మార్చ్ 5వ తారీఖు ఈ గ్యాప్ లో 5 నుంచి 18 వరకు ఎలా మేనేజ్ చేయాలి, ఎలా చదువుకోవాలి, ఎలా ప్లాన్ వేసుకోవాలి అనేటటువంటిది చాలా 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 కీలకం. కాబట్టి దానికి అనుగుణంగా నేను ఉపాధ్యాయులను కోరేది ఏంటంటే దానికి అనుగుణంగా ఈ గ్యాప్ ని వాళ్ళు పర్పస్ఫుల్లీ యూజ్ చేసే విధంగా పాయింట్స్ ఇవ్వాల్సిందిగా, డే వైజ్, అవర్ వైజ్, సెషన్ వైజ్ పాయింట్స్ ఇవ్వాల్సిందిగా నేను మరీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా మనం ఇప్పుడు చూసినట్లయితే లాస్ట్ ఇయర్ మనము 96.12% తో 6వ స్థానంలో నిలవడం జరిగింది. ఈసారి అంతకన్నా ముందు రావాలి అనేటటువంటి ఉద్దేశంతో ముందు నుంచే ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేటటువంటిది రెడీ చేయడం జరిగింది. ఆ సంగతి మీ అందరికీ తెలుసు, మీరందరూ కూడా అందులో పార్ట్ అండ్ పార్సల్ గా ఉన్నారు. అయితే ఈ సంవత్సరము జూలై నుంచే స్టడీ అవర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత విజయ దీపిక బుక్స్ అనేటటువంటివి గౌరవనీయులైన కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నుంచి మనకు సపోర్ట్ చేయడం ద్వారా పిల్లలందరి చేతిలో ముందుగా పెట్టడం జరిగింది. దానికి అందరం కూడా సంతోషిస్తా ఉన్నాము. కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాము. తర్వాత ఎక్స్ట్రా క్లాసెస్ కూడా కొంతమంది హెడ్ మాస్టర్స్ జూలై నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. వేర్ దర్ ఈజ్ ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి చోట్ల తర్వాత చాలా బాగా ఎక్స్ట్రా క్లాసెస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయడం జరిగింది. తర్వాత మనము సిగ్నిఫికెంట్ గా చెప్పుకోవాలి అని అంటే మనకు ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించి ట్రైనింగ్స్ అనేటటువంటివి వాసవి కాలేజ్ యాజమాన్యం మనకు ఫ్రీగా కల్పించడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. అందులో ఎక్స్పర్ట్ టీచర్స్ తో ఎలా టీచ్ చేయాలి, నాట్ ఓన్లీ 10th క్లాస్, 6th క్లాస్ నుంచి కూడా పిల్లల్ని ఎలా మోల్డ్ చేయాలి అనేటటువంటి ప్రతి అంశం కూడా అందులో చాలా ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది చాలా చాలా ఉపయోగపడింది అనేటటువంటి ఫీడ్బ్యాక్ కూడా ఉపాధ్యాయుల నుంచి రావడం జరిగింది. యాక్చువల్లీ దాంతోనే మనకి సాటిస్ఫాక్షన్ కూడా పెరిగినట్లుగా కొంచెం గ్రౌండ్ లెవెల్లో డీటెయిల్స్ కూడా మేము కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. కాబట్టి అది మంచి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా దాన్ని కొనసాగిస్తాము. తర్వాత మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే మనము ఈ ఇయర్ చాలా పకడ్బందీగా నిర్వహించింది అని అంటే 4-5 మండలాలు, దాదాపుగా నియోజకవర్గ స్థాయి అని చెప్పుకోవచ్చు. 4-5 మండలాలకు కలిపి 1-to-1 కన్వర్జేషన్ విత్ ద పర్టికులర్ హెడ్ మాస్టర్ అండ్ ఫస్ట్ అసిస్టెంట్ అనేటటువంటిది చాలా మార్పు అనేటటువంటిది తీసుకొచ్చినట్లుగా మనము గ్రౌండ్ లెవెల్లో ఐ హావ్ అబ్జర్వ్డ్. తర్వాత ప్రత్యేకంగా టీచర్స్ తో మాట్లాడి వారి యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని తీసుకోవడం అనేటటువంటిది కూడా వారు కరెక్ట్ గా సన్నద్ధతతో పనిచేయడానికి పనికొచ్చింది అనేటటువంటిది అబ్జర్వ్ చేయడం జరిగింది. తర్వాత ఆదోని డివిజన్ లో ఉండేటటువంటి ప్రాబ్లం ని అడ్రస్ చేయడానికి గాను వారికి ప్రణాళిక డిఫరెంట్ గా ఇవ్వడం జరిగింది. అక్కడ మరీ ముఖ్యంగా రివ్యూస్ అనేటటువంటివి ఎక్కువ చేయడం జరిగింది. అక్కడ కూడా ప్రతి మండలంలో కూడా 1-to-1 కన్వర్జేషన్ చేయడం జరిగింది. గొనెగండ్లలో అయితే మనము ప్రైమరీ, యూపీ హెడ్ మాస్టర్స్ తో కూడా మాట్లాడడం జరిగింది. కొన్ని క్లస్టర్స్ లో, మండలాల్లో ఆ విధంగా మాట్లాడడం జరిగింది. దాని ద్వారా కూడా ఒక సార్ట్ ఆఫ్ రెడీనెస్ అనేటటువంటిది రావడము, అంటే చిన్న క్లాసెస్ నుంచే లైక్ 6వ తరగతి నుంచి పిల్లల్ని బాగా కరెక్ట్ గా ట్రైన్ చేయాలి, వాళ్ళని ట్యూన్ చేసుకోవాలి అనేటటువంటిది అందరి మైండ్స్ కి రీచ్ అయింది. ఆ విధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవడానికి అది బాగా ఉపయోగపడింది. తర్వాత ముఖ్యంగా ఎంఈఓస్, తర్వాత ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్స్ తో కూడా మాట్లాడడం ద్వారా ఏంటి అంటే వాళ్ళు 2వ తరగతిలో 100% అటెండెన్స్, 100% ఎన్రోల్మెంట్, తర్వాత 100% రిటెన్షన్, 100% అటెండెన్స్, ఈ 3 ఉంటే గనక ఎన్రోల్మెంట్, తర్వాత రిటెన్షన్ అండ్ అటెండెన్స్, ఈ 3 ఉంటే గనక 100% రిజల్ట్ తప్పకుండా వస్తుంది అనేటటువంటిది వాళ్ళు ప్రతిరోజు గుర్తు చేసుకోవాల్సిందిగా, నోటీస్ బోర్డు మీద రాసుకోవాల్సిందిగా, పేరెంట్స్ మీటింగ్ లో అదే విషయం చెప్పాల్సిందిగా కోరడం జరిగింది.
ఆ విధంగా కొంతవరకు ఫలితాలను మెరుగుపరచగలిగినాము. ఇది నెక్స్ట్ ఇయర్లో కూడా మీ అందరూ కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటున్నాను. మరో ముఖ్యంగా 2వ తరగతిలో మరియు 6వ తరగతిలో. ఎందుకంటే ఒక ఆర్డర్లీనెస్ తీసుకురావడానికి, క్రమ పద్ధతిలో క్లాసెస్ నడవడానికి మనకు ఉన్నటువంటి స్ట్రక్చర్లో అవి 2 క్లాసెస్ కూడా చాలా చాలా కీలకం. 6వ తరగతి నుంచి కూడా వాళ్ళు ప్రతిరోజు స్కూల్కి రావడానికి అలవాటు పడినారు అని అంటే సెల్ఫ్ డిసిప్లిన్ అనేటటువంటిది వస్తుంది పిల్లల్లో. స్కూల్ అంటే ఒక మంచి ఎంజాయ్మెంట్తో రావడానికి మనకు ఇప్పుడు వీసీఆర్ క్లాసెస్ కానీ, డీసీఆర్ క్లాసెస్ కానీ, గవర్నమెంట్ డాన్స్ క్లాసెస్ కూడా పెట్టడం జరిగింది. అవి సెల్ఫ్ డిఫెన్స్, ఇవన్నీ కూడా. ఇవి కాకుండా అనేకమైనటువంటి కార్యక్రమాల్లో పిల్లలు పార్ట్ అండ్ పార్సల్ అయి ఉన్నారు. కాబట్టి అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ ఆల్సో వాళ్ళకు కావాల్సినటువంటి అంటే ఎంతూసియాస్టిక్గా వొకేషనల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీఆర్ సో గ్రేట్ఫుల్ టు ద గవర్నమెంట్ అండ్ డిపార్ట్మెంట్ దట్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్ సో మెనీ యాక్టివిటీస్, సో మెనీ ప్రోగ్రామ్స్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. మరి ముఖ్యంగా ఇప్పుడు మోడల్ కిచెన్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. పిల్లల్లో అగ్రికల్చర్ పట్ల లేత వయసు నుంచే వాళ్ళల్లో ఒక మార్పును తీసుకురావాలి అని చెప్పేసి. కాబట్టి మనము ఎన్నో మార్పులకు నాంది పలికినాము. అందులో భాగంగానే ఇవన్నీ కూడా రిఫార్మ్స్ తీసుకొని వస్తూ ఉన్నాము. ఇది అందరూ కూడా గమనించాలి. మరీ ముఖ్యంగా ఇప్పుడు చెప్పాలి అని అంటే ఈ 10th క్లాస్లో లాస్ట్ ఇయర్ ఉత్తమ ఫలితాలు, ప్రతిభ అవార్డ్స్, ఐఐటి సీట్స్, చాలా మందికి IIIT సీట్స్ రావడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనము ఇదివరకు చెప్పినట్లుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఏంటి అంటే ఈ 10 days, ఈ 10 to 15 days ఎలాగా మీరు మేనేజ్ చేస్తారు అనేటటువంటిది మరి ముఖ్యంగా ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పేరెంట్స్తో వెరీ ఆఫెన్ మాట్లాడుతూ ఉండాలి. అవర్ టు అవర్ బేసిస్లో వాళ్ళకి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంది పిల్లలకి. వాళ్ళకి చాలా వరకు కూడా పేరెంట్స్ వారి యొక్క శ్రద్ధ లేదా వాళ్ళ మీద టేక్ కేర్ చేసేటట్లుంటే మనకు ఇంత శ్రమ పడాల్సి వచ్చేది కాదు. కానీ మన స్కూల్స్కి వచ్చేటటువంటి చిల్డ్రన్స్ని పేరెంట్స్ చాలా వరకు కొంతవరకు పట్టించుకునే స్థితిలో ఉండరు. కాబట్టి మనము ఆ పార్ట్ని కూడా ప్లే చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంట్లో కూడా వాళ్ళు ఎలాగా చదవాలి అనేటటువంటి దానికి ఒక టైం టేబుల్ని రెడీ చేసి ఇచ్చారు ఆల్రెడీ. అది ప్రతిరోజు జరిగే విధంగా. తర్వాత మనకి ఇప్పుడు రిజల్ట్ టెస్ట్లు అయిపోయాయి. తర్వాత ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో మంచిగా కాస్త బాగా రాసినటువంటి పిల్లలు, 10/10 స్కోప్ వచ్చేటటువంటి పిల్లలకు వాళ్ళకి కాస్త ఇన్స్పిరేషనల్ వర్డ్స్ 1 or 2 lines ప్రతిరోజు చెప్పడము. తర్వాత దోస్ హూ ఆర్ స్టిల్ ఇన్ C and D కేటగిరీస్ వాళ్ళకి కూడా 1 sort of మోటివేషన్ ఇచ్చి, మరి ముఖ్యంగా మనం చెప్పాము హెడ్ మాస్టర్ దగ్గర కూర్చోబెట్టుకొని ఉన్నటువంటి ప్రతి స్కూల్లో కూడా దాదాపు 10 to 15 మెంబర్స్ ఉంటూ ఉన్నారు. కాబట్టి వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకొని కాస్త సబ్జెక్ట్ టిప్స్, మీ అందరికీ తెలుసు ఏ సబ్జెక్ట్లో ఎలాగా రాస్తే మార్క్స్ వస్తాయి అనేటటువంటిది. ముఖ్యంగా మ్యాప్ పాయింటింగ్ కానీ సోషల్లో, తర్వాత మ్యాథ్స్లో గ్రాఫ్స్ కానీ, తర్వాత డయాగ్రామ్స్ కానీ, తర్వాత అదర్ థింగ్స్ వైల్ రైటింగ్ ది ఎగ్జామినేషన్ ఎలాగా పాయింట్స్ మీరు క్రమ పద్ధతిలో రాసుకోవాలి అనేటటువంటి దాని మీద ప్రతి హెడ్ మాస్టర్ తర్వాత ప్రతి టీచర్ కూడా చాలా వరకు జాగ్రత్తలు అనేటటువంటిది చెప్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నాము. తర్వాత మరొకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎక్కువగా మార్జిన్ వదలడము, హెడ్డింగ్స్ రాయడము, అండర్లైన్ చేయడము, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు ఇవన్నీ చేస్తే గనక మనము రాసేటటువంటి సమాధానం వాళ్ళకి అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంది. తర్వాత అక్షర దోషాలు లేకుండా ఉండేటట్లు చూసుకోవాల్సిన అవసరం ఉంది. నీట్నెస్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. తర్వాత క్రమ పద్ధతిలో రాయాలి. వేరెవర్ డయాగ్రామ్ ఉంటేనే డయాగ్రామ్ వేస్తాము అని కాకుండా, వేరెవర్ నెసెసరీ డయాగ్రామ్ కోసమే అని కాకుండా సపరేట్గా మనకు డిస్క్రిప్షన్లో భాగంగా డయాగ్రామ్ వేయాల్సిన అవసరం వస్తే వేయడము. తర్వాత మేనేజ్మెంట్ ఆఫ్ స్పేస్, ఇవన్నీ కూడా చూసుకొని
కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే సబ్జెక్ట్ పరంగా, ముఖ్యంగా లాంగ్వేజెస్ మీద, లాంగ్వేజెస్ అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్కి సంబంధించి గ్రామర్ పాయింట్స్, ప్రతి గ్రామర్ పాయింట్ తప్పకుండా వాళ్ళు ప్రతిదీ అటెంప్ట్ చేసే విధంగా చూసుకోవాలి. తర్వాత మేనేజ్మెంట్ ఆఫ్ స్పేస్ అని అంటే లాస్ట్లో స్టార్ట్ చేయడము, తర్వాత పేజీలో ఎండప్ చేయడం కాకుండా కాస్త నీట్గా మంచి ఫ్రెష్ క్వశ్చన్ ఫ్రెష్ పేజ్లో అటెంప్ట్ చేసే విధంగా. తర్వాత మనం ఏ క్వశ్చన్ రాస్తున్నాము ఫస్ట్ మంచిగా వచ్చేటటువంటి క్వశ్చన్స్, మనకి సమాధానం బాగా వచ్చేటటువంటి క్వశ్చన్ ఫస్ట్ రాయడము. తర్వాత ఒక క్రమ పద్ధతిలో రాయడం అనేటటువంటివి, కొట్టివేతలు లేకుండా, అక్షర దోషాలు లేకుండా రాయడం అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి పేజీలో దాదాపు అంటే మనము 18 నుంచి 20 లైన్స్ రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లేస్ ఉందని ఇరికించి రాయడం కానీ, తర్వాత పదాలను విడగొట్టి రాయడం కానీ ఇలాంటివి చేయకుండా కాస్త బాగా పిల్లల్ని స్కూల్ లెవెల్లోనే ఈ ప్రీ ఫైనల్లో కూడా చేసి ఉంటారు. మళ్ళీ ఒకసారి వాళ్ళకి రీక్యాప్చులేషన్ అనేటటువంటిది చెయ్యాలి, అది చాలా అవసరము. కాబట్టి పిల్లలు ఈ ఏది చదవాలి అనేటటువంటి దాని మీద ఎక్కువ ఒత్తిడికి గురవుతూ ఉంటారు. కాబట్టి అలా లేకుండా మీకు టెక్స్ట్ బుక్ ఎలాగూ ఉంటుంది, తర్వాత టీచర్ చెప్పినటువంటి నోట్స్ ఉంటుంది. ఇది కాకుండా విజయదీపిక బుక్ ఇవ్వడం జరిగింది. ఇవి కాకుండా ఇంకా ఏది చదవాల్సిన అవసరం లేదు ఈ పాయింట్ ఆఫ్ టైంలో. దీన్నే మళ్ళీ మళ్ళీ చదవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనకు ఒకవేళ అలానా క్వశ్చన్లో ఏదైనా డౌట్ ఉంది అని అంటే మళ్ళీ ఇంకొకసారి గో బ్యాక్ టు ద టెక్స్ట్ బుక్ అండ్ చెక్ అగైన్, మళ్ళీ ఒకసారి రాసుకొని చూసుకోవడం ద్వారా మనకు ఒక స్పష్టత అనేటటువంటిది ఆన్సర్ రైటింగ్లో క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. స్పష్టత వచ్చిన తర్వాత మనం కాన్ఫిడెన్స్ అనేటటువంటిది ఆబ్వియస్లీ వస్తుంది. కాబట్టి కాన్ఫిడెన్స్గా రాయడానికి, కాన్ఫిడెంట్గా రాయడానికి ప్రిపరేషన్ అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్, సరైన పద్ధతిలో చేసేటటువంటి ప్రిపరేషన్. కాబట్టి సరైన పద్ధతిలో ప్రిపరేషన్ అనేటటువంటిది ప్రతి సబ్జెక్ట్కి అనుగుణంగా డిఫరెంట్గా ఉంటుంది. ఆ పాయింట్స్ దయచేసి టీచర్స్ అందరూ కూడా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవి కాకుండా ఈ 10-15 డేస్ లో మేనేజ్మెంట్లో భాగంగా మరీ ముఖ్యంగా శ్రద్ధ పెట్టవలసిన అంశాలు ఏంటి అని అంటే ఆహారపు అలవాట్లు. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఎండలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్కి ఈ రోజు నాటికే రీచ్ అయినాయి. కాబట్టి ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్తో పాటు ఈ హీట్ మేనేజ్మెంట్ అనేటటువంటిది కూడా ఉండాలి. అది ఎలాగూ అని అంటే ప్రతిరోజు అందరికీ కూడా ఈ బటర్ మిల్క్ అనేటటువంటిది, మజ్జిగ అనేటటువంటిది అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఎక్కువ వాటర్ తాగడము, బటర్ మిల్క్ డెఫినెట్గా మార్నింగ్ పూట కానీ మధ్యాహ్నం కానీ బటర్ మిల్క్ తీసుకోవడము అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. దోస్ హూ కెన్ అఫోర్డ్ కెన్ టేక్ కోకోనట్ వాటర్ ఆల్సో. కాబట్టి ఇలాంటివి కొన్ని జాగ్రత్తలు పిల్లలకి నేర్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము చూస్తున్నాము ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ సెంటర్లో రాత్రంతా చదివి వచ్చి వాళ్ళు అక్కడ పడిపోవడము, వామిటింగ్స్ అవ్వడము, పిల్లలకి టైం వేస్ట్ అవ్వడము ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అవి కూడా జరగకుండా ఉండాలి అని అంటే ముందు నుంచే వాళ్ళకి సన్నద్ధత అనేటటువంటిది నేర్పించాల్సిన అవసరం ఉంది. ఆబ్వియస్లీ పేరెంట్స్ వాళ్ళు అంటే ఎక్స్ట్రా చదవడం ద్వారా వచ్చేటటువంటి స్ట్రెస్ మేనేజ్మెంట్ని వాళ్ళు చెప్పలేకపోవచ్చు. కాబట్టి టీచర్స్ ఆ విషయంగా కూడా ఎక్కువ దృష్టి పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాము. తర్వాత ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే లాస్ట్ ఇయర్ ప్రీ ఫైనల్కి సెట్ 2 పేపర్స్ ఉంటాయి, వాటిని మనము ఇప్పుడు ఉపయోగించుకోవచ్చు. అంటే ఎంత టైంలో మనం ఫలానా క్వశ్చన్స్ని అటెండ్ చేయగలుగుతున్నాము, ఈ సబ్జెక్ట్లో ఈ టాపిక్లో మనకి ఇంకా ఏమీ లెఫ్ట్ ఓవర్ థింగ్ ఏమన్నా ఉందా, రివైజ్ చేయాల్సింది ఏదైనా ఉందా, లేదా బిట్ పేపర్స్ని అన్నీ కూడా ఆన్సర్ చేయగలుగుతున్నామా, ఇఫ్ నీడెడ్ ఎనీథింగ్ ఎక్స్ప్లెనేషన్కి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయించుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా అనేటటువంటిది పిల్లలు మరీ ముఖ్యంగా
దాని మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. కాబట్టి ఎక్కువగా వీలైనంత వరకు ప్రాక్టీస్ చేసుకునే దానికి, అది కూడా కరెక్ట్ బుక్ నుంచి, లైక్ మనకు ఇప్పుడు విజయదీపిక బుక్ ఇచ్చాము అది, లేకపోతే టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటిది, లేదా టీచర్ ఇచ్చినటువంటి ఏదైనా ఒక మెటీరియల్ ఎనఫ్. వీటినే మరొకసారి చూసుకోవాల్సిందిగా నేను ప్రతి ఒక్క విద్యార్థిని కోరుకుంటున్నాను. దాని ద్వారా మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ పెరిగినట్లయితే మీరు డెఫినెట్గా అటెంప్ట్ చేస్తారు. ముఖ్యంగా ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం సిసిఈ మోడ్లో ఎగ్జామ్స్ రాస్తా ఉన్నాము. ఇది 4th ఇయర్ సిసిఈ మోడ్లో ఎగ్జామ్స్ రాసేది. క్వశ్చన్ని అర్థం చేసుకోవడం అనేటటువంటిది సిసిఈ మోడ్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ అనేటటువంటిది విద్యార్థికి తెలిసి ఉన్నా కానీ క్వశ్చన్ని సరిగా అర్థం చేసుకోలేకపోవడం వల్ల అటెంప్ట్ చేయలేకపోతున్నారు అనేటటువంటిది టీచర్స్ నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్. కాబట్టి ఆ విధంగా ఉండకుండా ఉండాలి అంటే వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ కి పిల్లల్ని పరిచయం చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి టీచర్స్ వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ ని తయారు చేయగలగాలి. ఫస్ట్ థింగ్, వాళ్ళ దగ్గర డిపాజిట్ ఆఫ్ క్వశ్చన్ బ్యాంక్స్ అనేటటువంటివి, టీచర్ మేడ్ క్వశ్చన్స్ అనేటటువంటిది ఎక్కువగా ఉండాలి. వీఆర్ ఫార్చునేట్ దట్ వీఆర్ హ్యావింగ్ సో మెనీ నెంబర్ ఆఫ్ ఏబుల్ టీచర్స్, కాంపిటెంట్ టీచర్స్. వాళ్ళు దే కెన్ గివ్ గుడ్ మెటీరియల్ టు చిల్డ్రన్. కాబట్టి ఫుల్లీగా టీచర్ మీద ఫుల్లీగా డిపెండ్ అయ్యి కూడా మనము రాయొచ్చు ఎగ్జామ్కి, నో ప్రాబ్లం. కాబట్టి టీచర్ ఈజ్ వెరీ కాంపిటెంట్. కాబట్టి మన దగ్గర టీచర్ మేడ్ క్వశ్చన్ బ్యాంక్స్, క్వశ్చన్ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటటువంటివి తప్పకుండా ఉండాలి. అంటే వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్. ఒక క్వశ్చన్ యొక్క ఆన్సర్ వాళ్ళకి తెలుసున్నా కానీ క్వశ్చన్ సరిగా అర్థం చేసుకోలేకపోయినా అలాంటి పరిస్థితిని మనము దాని ద్వారా అధిగమించవచ్చు. కాబట్టి క్వశ్చన్ పేపర్స్ అనేటటువంటివి ఎక్కువగా వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయగలిగి ఉండాలి ఈ పాయింట్ ఆఫ్ టైంలో. మరీ ముఖ్యంగా ఇది ఎక్కడ వస్తుంది అంటే ఫిజిక్స్లో కానీ, సోషల్లో కానీ, కెమిస్ట్రీ పార్ట్ దానిలో కానీ, కొన్నిసార్లు మ్యాథ్స్లో కూడా గ్రాఫికల్ లేకపోతే అదర్ సెగ్మెంట్స్లో కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎంత అనలిటికల్గా ప్రిపరేషన్ చేస్తే అంత మనకి మార్క్స్ అనేటటువంటివి ఎక్కువ రావడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి 10/10 రావడానికి కూడా మనము టీచర్స్కి అడాప్షన్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క స్టూడెంట్ని కూడా మనము ఈ ఇయర్లో నవంబర్లో ఆ ప్రక్రియ చేయడం జరిగింది. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ని అండ్ 10/10 పొటెన్షియాలిటీ ఉన్నటువంటి టీచర్స్ని హెడ్ టీచర్కి ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళు కూడా పిల్లలకి టైమ్లీగా అన్ని కూడా చెప్తూ ఉన్నారు. ఆ విధంగా చేసేటట్లుగా తర్ఫీదు అనేటటువంటి ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ టైంలో వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడం ఎలాగా అనేటటువంటి పద్ధతి నేర్పించాల్సిన అవసరం ఉంది. తర్వాత పిల్లలు ఎగ్జామ్కి వెళ్లే ముందు కూడా చాలా చాలా జాగ్రత్తలు వహించాలి. మా పరంగా కూడా మేము అందరికీ లెటర్స్ రాయడం జరిగింది. ఆర్టీసీ వారికి, మరి ముఖ్యంగా పోస్టల్, హెల్త్, వీళ్ళందరికీ కూడా మనము కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కన్వర్జెన్స్ మీటింగ్లో అందరికీ లెటర్స్ రాయడం జరిగింది. అయినా కూడా లాస్ట్ ఇయర్ ఇన్సిడెంట్ అక్కర్డ్, లైక్ కోస్గిలో పిల్లలు గాయపడడం జరిగింది. వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ రాశారు, బట్ ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. కాబట్టి లాస్ట్ మినిట్లో చేసేటటువంటి పనులు కూడా మనం కాస్త జాగ్రత్తగా వహించాలి. బస్సెస్ని సపరేట్గా ఈసారి ఆర్ఎంఆర్టీసీ గారిని మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు కూడా టైమ్లీగా బస్సెస్ ఇస్తామని, అవసరమైన మేరకు బస్సెస్ ఇస్తామని మనకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంకా ఏమైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ముఖ్యంగా చీఫ్ అండ్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, చీఫ్ ఎగ్జామినర్స్, హెడ్ మాస్టర్స్, ఎంఈఓస్ ఇలాంటిది ఉంటే మా దృష్టికి వెంటనే తీసుకొచ్చినట్లు ఉంటే మేము ఆ అంశాన్ని కలెక్టర్ గారి వరకు కూడా తీసుకెళ్లి పరిష్కరించడానికి తప్పకుండా విల్ ట్రై అండ్ విల్ డూ ద లెవెల్ బెస్ట్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లలకి ఎలాంటి హాని కలగకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మైన్యూట్ థింగ్స్ లో కూడా చాలా చాలా జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే ఇది డిపార్ట్మెంట్ ప్రతిష్టకు కూడా సంబంధించినటువంటి విషయము. తర్వాత పిల్లలు కూడా ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా కూడా
ఎగ్జామ్స్ రాసే విధంగా వారిని ప్రోత్సహించాలి. ఆల్వేస్ మోటివేషన్ చేసేటటువంటి మాటలే చెప్పాలి. ఇది రాయిపోతే వేస్ట్, ఇలాంటి మాటలు ఒక్కసారి కూడా ఎవ్వరు కూడా, ఏ టీచర్ కూడా, ఏ పిల్లవాడిని కూడా అనకూడదు. ఈవెన్ దో ఇఫ్ ద చైల్డ్ స్టాండ్స్ ఇన్ C and D grades now also there is time. కాబట్టి చిన్న చిన్న వారి లెవెల్కి తగినటువంటి సమాధానాలు, వారు అటెంప్ట్ చేయగలిగినటువంటి 1 mark 2 marks, మ్యాచ్ ద ఫాలోయింగ్, బిట్స్, డయాగ్రామ్స్. కాబట్టి ఇలాంటివి చెప్పించి వాళ్ళలో కాన్ఫిడెన్స్ని నింపాల్సిందిగా టీచర్స్ని, ప్రతి ఒక్క టీచర్ని నేను మరీ ముఖ్యంగా పదే పదే కోరుతున్నాను. తర్వాత పేరెంట్స్తో కూడా మాట్లాడాలి. పేరెంట్స్కి కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కూడా మంచి వాతావరణం కల్పించగలగాలి. పేరెంట్ కూడా టీవీ సీరియల్ చూస్తూ ఉంటే పేరెంట్స్ పిల్లలు చదవడం అంటే అది సాధ్యం కాదు. కాబట్టి ఇంట్లో వాతావరణం కూడా కరెక్ట్గా పెట్టుకోవాలి. ఆ విషయం టీచరే చెప్పాలి. కాబట్టి అది కూడా చెప్తారని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా పేరెంట్స్ మీటింగ్లో చాలా వరకు చెప్పినట్లుగా మాకు ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది. ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలు సెల్ ఫోన్ చూస్తూ టైం వేస్ట్ చేస్తున్నారు అనేటటువంటిది కూడా మెయిన్ కంప్లైంట్. కాబట్టి పేరెంట్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్ చూడకుండా, టీవీ చూడకుండా పిల్లలకి మంచి ఫుడ్ ఏది ఇవ్వాలి అనేటటువంటి దాని మీద టైమ్లీగా వాళ్ళని కనీసం అంటే ఖచ్చితం అంటే 6 hours నుంచి 6:30 hours పిల్లలు హెల్దీ స్లీప్ అనేటటువంటిది అవసరం. సౌండ్ మైండ్ లైస్ ఇన్ సౌండ్ బాడీ. కాబట్టి వాళ్ళు ఆహ్లాదకరంగా రాయాలి అన్నా కూడా నిద్ర అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. నిద్ర 2 గంటల నిద్ర తగ్గించుకొని చదివితే నాకు 2 మార్క్స్ ఎక్కువ వస్తాయి అనేటటువంటిది ఫూలిష్ థింగ్. అది పిల్లలకి చెప్పాలి. ఇదేమో పెద్ద యుద్ధం చేయడం లేదు, మీరు దీన్ని ఓవర్ బర్డెన్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. పిల్లలు మరి ముఖ్యంగా ఇప్పటి వరకు మీరు చక్కటి ఆర్డర్లీనెస్ తో చదవడం, క్రమ పద్ధతిలో చదవడం జరిగింది. మీ టీచర్స్ కూడా అన్ని డౌట్స్ మీకు క్లారిఫై చేశారు. ఇప్పుడు మీరు రివైజ్ చేసుకోవాలి, రీక్యాప్చులేట్ చేసుకోవాలి, అనలైజ్ చేసుకోవాలి. ఇంకా ఏదైనా ఉంటే ఎక్స్ప్లెనేషన్ అనేటటువంటిది టీచర్స్ దగ్గర తీసుకోవాలి. ఎనఫ్ మళ్ళీ రివైజ్ చేసుకోవాలి. చదివిన దాన్నే ఇంకోసారి చదువుకోవాలి. అది కూడా ఆర్డర్లీగా చదవాలి, అంటే టైం టేబుల్ వేసుకొని చదవాలి. మేనేజ్మెంట్ ఆఫ్ దీస్ ఫ్యూ డేస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఒకటి చూసుకున్నట్లయితే డెఫినెట్ గా తప్పకుండా ఎవరు ఏది ఆశించారో అంటే 10/10 ఆశించినట్లయితే డెఫినెట్ గా 10/10 వస్తుంది. అండ్ 9 points మేరకు చదవగలిగిన వాళ్ళకి ఆ విధంగా వస్తుంది. అండ్ మనము ఎక్కువగా కూడా అందరూ పాస్ అయిపోయేదానికి